ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కూటమి అంతర్గత విభేదాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పొత్తు ధర్మం పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు యథేచ్ఛగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. గ్రావెల్, ఇసుక, రేషన్ మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని, దీంతో కూటమి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూటమి అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక బీజేపీ నాయకులకు తగిన గుర్తింపు దక్కడం లేదనే అసహనం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా కావలిలో నిర్వహించిన జనవారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపాయి. బుచ్చిపట్నం కడ్డబడిపాలెంలో కేంద్ర నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో ప్రధాని ఫోటో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలకు నరేంద్ర మోడీ ఫోటో పెట్టేందుకు అభ్యంతరం ఏంటని టీడీపీ నేతలను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేపట్టిన క్రెడిట్ మాత్రం స్థానిక నేతలకే దక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కావలి నియోజకవర్గంలో అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, స్థిరాస్తి వ్యాపారాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భరత్ కుమార్ ఆరోపించారు. ఇక ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఇక ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాలు గత ప్రభుత్వ కాలంలో ఎలా కొనసాగాయో ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు అదే తప్పులు చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తామంటూ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో 125 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్లిందని, దానిని వెలికి తీయాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణాలున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఒప్పందం ప్రకారం బీజేపీకి నామినేటెడ్ పదవులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని భరత్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమాలకు నామమాత్రంగా ఆహ్వానించడం తప్ప బీజేపీ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఇక బీజేపీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోతే అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. అవసరమైతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని కూడా స్పష్టం చేశారు. ఇక భరత్ కుమార్ కామెంట్స్ తో జిల్లాలో కూటమి ఐక్యతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలో ఉన్నామా లేక కేవలం జెండాలు మోసేవాళ్లమా అన్న ప్రశ్నలు బీజేపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలంలో భాగస్వాములు కాకపోయినా ఇలాంటి అవమానాలు ఎదురు కాలేదని కొందరు బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు కూటమి అంతర్గత విభేదాలతో ఉత్కంఠభరితంగా మారాయి. అయితే ఈ పరిణామాలపై జిల్లా లేదా రాష్ట్ర స్థాయి కూటమి పెద్దలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. బీజేపీ అసంతృప్తిని ఎలా సమీక్షిస్తారు? టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఏంటి? కూటమి ఐక్యత నిలబడుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి నెల్లూరు రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.